చూడని పిలిచేవాళ్ళు, ఎందుకంటే నేను అంత అవతారం అంతా అట్టుండేదన్నమాట. అయితే మొత్తానికి ఆ ట్రేడ్ మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ప్రభు నమ్మిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జోషి. ఆ అబ్బాయి ఒక మండలం నుంచి వచ్చాడు, మాది ఒక మండలం. సరే, హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక రూమ్ రెంట్కి తీసుకొని అక్కడే ఉంటున్నాడు. అక్కడే ఉంటూ ఈ క్లాస్కి వస్తూ ఉంటాడనమాట. నేను రోజు బస్సులో వెళ్ళేవాడిని, ఆ డిపోలో దిగేవాడిని, ఆ కొండ మీదుగా నడిచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళేవాడిని. అక్కడ ట్రైనింగ్ జరిగే అక్కడ దగ్గరికి వెళ్ళేవాడిని. 3 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. ఒకరోజు అదే ట్రైనింగ్ మరి యొక్క ట్రేడ్లో అక్కడ కూర్చున్న హాల్లో నేను పడిపోయాను. నాకు తెలియకుండా స్పృహ లేకుండా పడిపోయాను. కింద పట్టంలో నా ముక్కుల్లో నుంచి చెవులోంచి బ్లడ్ వచ్చేసింది. అది చాలా దుర్గంధమైన వాసన. అందరూ నేను పడిపోయిన తర్వాత ఎవరు వచ్చి నన్ను ముట్టుకోలేదు. అందరూ పడిపోయిన వాళ్ళకి చెప్తున్నారు. ఇక ఈ జోష్ అనే అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు.